మధ్యస్థోపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చింది తప్పించి ఏం చేసి తేగలిగే డబ్బులు. ఈ మంత్రులకి వాళ్ళ శాఖలలో స్వేచ్ఛ లేదు. వాళ్ళ శాఖల పైన ఒక షాడో మినిస్టర్ ఉంటున్నాడు. ఆ షాడో మినిస్టర్ జగన్ తో టచ్ లో ఉంటున్నాడు. చంద్రబాబు టైంలోనే అంతే ఉంటది. ప్రాంతీయ పార్టీలు అదే దరిద్రం. కాకపోతే అచ్చెన్నాయుడు లాంటోడు చొరవగా తీసుకుంటాడు డెసిషన్స్. ఇక్కడ బొత్స సత్యనారాయణ లాంటోడు పెద్దిరెడ్డి అట్లాగే తీసుకుంటాడు. స్వేచ్ఛ అపరిమితంగా ఇస్తే ప్రమాదం మంత్రులతో, అసలు ఇవ్వకపోతేను ప్రమాదం. ఇది ఎట్లా ఉండాలంటే గాలి పీల్చుకునే అవకాశం ఇవ్వాలి. ఆక్సిజన్ సిలిండర్ పెట్టకూడదు, అట్లాగని చెప్పేసి గాలి తీసేయకూడదు. న్యాచురల్ గాలి తీసుకునేటట్టు ఉండాలి. న్యాచురల్ గా మంత్రులను వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తా పర్యవేక్షించే విధానం జగన్ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని ప్రయోగాలు ఏమన్నా వికటిస్తున్నాయనే సంకేతాలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయా? చిలకలూరుపేటలో ఉన్న రజనీని తీసుకొచ్చి గుంటూరులో వేయడం కానీ, రోజా గారి మీద ముందు కూడా చాలా మంది కంప్లైంట్లు చేశారంట, అక్కడ 2 వర్గాలుగా విడిపోయి ఆమెకు టిక్కెట్ ఇవ్వద్దని, అయినా సరే టిక్కెట్ ఇవ్వడం కానీ, విజయసాయి రెడ్డి గారిని తీసుకెళ్లి నెల్లూరులో పెట్టడం కానీ, ఇలాంటి కొన్ని ప్రయోగాలు ఏమన్నా వికటిస్తున్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయా? బేసిక్ గా తప్పదు, ఏం చేయాలి? నెల్లూరులో వేమిరెడ్డి అతను ఏంటంటే జగన్ ఒక కుల సమీకరణాన్ని తీశాడు. ఇప్పుడు నరసరావుపేట పార్లమెంటరీ సెగ్మెంట్ కానీ నెల్లూరు సెగ్మెంట్ కానీ రెండిట్లో అతని ఆలోచన ఏంటి? ప్రతి చోట